మరో 7 కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎంను కలిసిన వారందరికీ లైన్ క్లియర్. లిస్టులో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తెల్ల వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ సైతం, కాల యాదయ్య, గుడెం మైపాల్ రెడ్డి, మాణిక్రావు కూడా ప్రాథమిక చర్చలు పూర్తి. జానిక్స్ తర్వాయి టీపీసీ వర్గాల నుంచి లీక్. బీఆర్ఎస్ ఎల్పీ విల్లం కోసం వ్యూహాలు. చెప్తున్నాను కదా, వీళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా రాసి పెట్టుకోండి మిత్రులారా, వీళ్ళందరికీ కూడా రేపు రాజకీయంగా సమాధి కాబోతున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ పార్లమెంట్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అర్థం కాదు. ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతో కూడా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. దయచేసి మీలాంటి వాళ్ళు వెళ్తే మీ రాజకీయ జీవితం క్లోజ్. రాసి పెట్టుకోండి ఇదే. ఎందుకంటే పార్లమెంట్ తర్వాత ఏ పరిణామాలు జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. ఈ ప్రభుత్వం ఉండొచ్చు, ఊడిపోవచ్చు. ఖచ్చితంగా అదే జరుగుద్ది. కేసీఆర్ మీద ఏ విధంగానైతే సానుభూతి లేదో వీళ్ళ మీద కూడా అదే సానుభూతి ఉండదు. ఎందుకంటే కేసీఆర్ ఏమో ఉద్యమకారులం కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళను కాదనుకొని వేరే వాళ్ళని చేర్చుకుంటే ఈరోజు ఏమైందో చూస్తా ఉన్నాం కదా. ఈరోజు రేవంత్ రెడ్డి పని కూడా మీరు వివిధ పార్టీలు తీసుకొని కనుక వాళ్ళకి కీలకమైన పదవులు ఇచ్చి కనుక వాళ్ళని మీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇవ్వకపోతే కనుక మీ పరిస్థితి కూడా రేపమాపో అదే ఉండబోతుంది. మిమ్మల్ని కూడా రాజకీయంగా బొందబెడతారు. మీ పార్టీ కార్యకర్తలే కేసీఆర్ని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బొందబెట్టారో రేవంత్ రెడ్డి కూడా రేవంత్ అనుచరులే బొందబెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ విల్లం కోసం వ్యూహాలట. చూద్దాం ఏమైతుందో. ఇక్కడ చూడండి, దానం నాగేందర్ చేసుకున్నారు కదా, అదే దానం నాగేందర్ను ఈరోజు ఏమంది ఇచ్చిండో ఒక్కసారి చూద్దాం మిత్రులారా. ఇలాంటి రాజకీయాలు మనకు కనబడతా ఉన్నాయి వాస్తవంగా. బీడీలో అమ్ముకున్నట్టు దానం నాగేందరు పంచకుంట చౌరస్తాల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. ఇట్లా బీడీ అమ్మేటాడ. దివాంచి బార్ ముందల బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్. దివాంచి బార్ ముందట బీడీలు అమ్ముకుంటాడు దానం నాగేందర్. పంచకుంట చౌరస్తాల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. సో ఇట్లా బీడీలు అమ్ముకునేటోనికి ఈరోజు టికెట్లు ఎట్లా ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? ఎంపీ టికెట్ ఎట్లా ఇస్తా ఉన్నావు అని చెప్పేసి ఈరోజు కాలేజ్ టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. బరాబర్ చెప్పాల్సిందే, బరాబర్ చెప్పాలి. ఇగో చూడండి, ఇంకోటి చూడండి. ఇగో ఈ మన ఎంపీ జాయిన్ అయ్యింది కదా, ఆయన పరిస్థితి చూడండి. ఇక నా మీద పోటీ చేద్దాం. వాడు గుడ్లు అమ్ముకున్నట్టు దోడుగుండు వాడు నువ్వు రాజా మళ్ళీ వచ్చి సేవలో నా మీద పోటీ చేద్దాం. సన్నతోడ నువ్వు తాడా పొంగరం రా, నువ్వు ఉంటావో ఊడుతావో తెలియదు. ఇట్లాంటి వాళ్ళకు టికెట్ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈయనకేమో చెవెల్లో ఎంపీ టికెట్ ఇస్తున్నట, ఆయనకేమో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తున్నట. వీళ్ళ పైన ఎవరు కామెంట్ చేసిర్రు? రేవంత్ రెడ్డి కదా కామెంట్ చేసింది. ఇష్టారీతిన కామెంట్ చేసి మళ్ళీ వాళ్ళకి టికెట్ ఇస్తా ఉన్నారు. అసలు ఎవరిని మోసం చేయడానికి? తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి టికెట్లు ఇస్తున్నావా, లేదంటే ఇంద పార్టీలో ఉన్న వాళ్ళకి మోసం చేయడానికి టికెట్లు ఇస్తున్నావా, మీకు సొంత పార్టీ కార్యకర్తలు మోసం చేయడానికే టికెట్లు ఇస్తున్నావా అని చెప్పేసి ఈరోజు అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇంత దిగజారడం అవసరం రాజకీయాల కోసం? ఇంత దిగజారడమా ఇక్కడ ఉందా? కేసీఆర్ కంటే నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీరైతే. దాదాపు ఎంతమంది 7 అట. ఎవరు నల్లు? కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడ, సునీతా లక్ష్మారెడ్డి ఉన్నాడ, తెల్ల వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, గుడెం మైపాల్ రెడ్డి, మాణిక్రావు వీళ్ళతో చర్చలు పూర్తయినాయట. కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరిగింది. బీఆర్ఎస్ చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గుట్టికి చేరారు. అదే పార్టీలో మరో 7 ఎమ్మెల్యేలు రెడీ అయినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే సీఎం రేవంత్ స్పెషల్ టీంతో వారి ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయి. ఇక చేరిక మాత్రమే మిగిలింది. ఇటీవల సీఎం రేవంత్ కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లోకి వస్తున్నట్టు ఆ పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. ఆ జాబితాలో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తెల్ల వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, గుడెం మైపాల్ రెడ్డి, మాణిక్రావు ఉన్నట్లు తెలుస్తోంది. చివరి వరకు సస్పెన్షన్. ఆ పార్టీ మాటలు లేదంటే చివరి వరకు చెప్పుకొచ్చిన దానం ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ కండో కప్పుకోవడంతో బీఆర్ఎస్ నేతలు షాక్ గురయ్యాడు. ఏం షాక్ గురవుతారు మీరు? ఆయన వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోకపోతే ఏం చేస్తాడు? అధికారం కోసం ఎంతకైనా దిగజారేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళను ఇంకా నమ్ముకుంటే మీ కర్మ, మిమ్మల్ని ఏం చేయలేరు వాస్తవంగా చెప్పాలంటే. సో దానం నాగేందర్ అయ్యిండు, ఇప్పుడేమో రంజిత్ రెడ్డి అయ్యాడు. ఇక రేపు మొత్తం అందరూ కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి అదొక కేసీఆర్ కంటే అధ్వానంగా తయారవుతుంది కాంగ్రెస్ పార్టీ.
బీఆర్ఎస్ పార్టీ కంటే అధ్వానంగా తయారవుతుంది. తెలంగాణలో ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా ఉద్యమకారులు ఎవరుతున్న వాళ్ళకి కానీ ఇక్కడ కూడా న్యాయం జరగదని స్పష్టంగా నేనైతే చెప్పగలను మిత్రులారా. ఇక మీరు కూడా కేసీఆర్ని ఏ విధంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ని ఏ విధంగా ఎదిరించి కార్యకర్తలు ఇవ్వడరు, రేపటి రోజున కాంగ్రెస్ పార్టీలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి బొంద పెడతారు రాజకీయంగా అనేది గుర్తుపెట్టుకోండి.